హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించి మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక వీకెండ్ సీజ్ ఫైర్ ఏదైతే మనకు ఉందో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో, ఆ మార్కెట్ ఇక్కడ కూడా ఒక ఫైర్ ని స్టార్ట్ చేయడం చూసాం మనం. సో ఒక మేజర్ ర్యాలీ ఈరోజు నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో రావటం చూసాం. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇట్స్ ఓన్లీ సీజ్ ఫైర్ ర్యాలీ అని చెప్పాలి, ఎందుకంటే ఒక హ్యూజ్ గ్యాప్ అప్. సో అబౌట్ 400 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన నిఫ్టీ అరౌండ్ 24,420 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ అదే లో ఫార్మ్ అవుట్ అని చూసాం, అది కూడా విత్ ఇన్ 10 ఆర్ 15 మినిట్స్ లోనే. అండ్ అక్కడి నుంచి ర్యాలీ పెరుగుతూ 24,600 ఆ లెవెల్లో అప్ టు 1 o'clock వరకు జరిగింది. 1 o'clock తర్వాత డబల్ ధమాకా మార్కెట్ లో. సో చైనా అండ్ యుఎస్ ఏదైతే ఉందో ప్రాబ్లీ వాళ్ళ టారిఫ్స్ అనేవి టోటల్లీ రెడ్యూస్ చేసి 10% దాకా చైనీస్ తీసుకురావడం, అదేవిధంగా 30% ఫ్రమ్ 150 టు 30% యూఎస్ తీసుకురావడం తోటి అది ఇంకా ట్రిగర్ అయింది అని ర్యాలీకి చెప్పాలి. సో లాస్ట్ 1.5 hour లోనే ఇంకొక 300 పాయింట్స్ నిఫ్టీకి యాడ్ అయింది. సో ఆల్ ఇన్ ఆల్ 24,920 దగ్గర నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం. 912 పాయింట్స్ ప్లస్ ఈ రోజు క్లోజ్ అవుట్ అని చూసాం. సో 2021 ఫిబ్రవరి తర్వాత ఇంత బిగ్గెస్ట్ గెయిన్ అనేది మనం నిఫ్టీలో ఇప్పుడే చూస్తున్నాం ఆఫ్టర్ 4 years సింగిల్ డే ఇంట్రాడే గెయిన్స్. సో అంత ఎక్సలెంట్ ర్యాలీ మనకి ఈ రోజు రావటం చూసాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇన్ని రోజులు అనుకుంటున్న 24,857 ఏదైతే 6th December హై ఉందో అది డిసైసివ్లీ ఈ రోజు బ్రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి ర్యాలీ ఇంకా కొనసాగుతుందంటే కనుక చార్టికల్లీ ఎస్ అని ఉంది. అండ్ ఎప్పటి వరకు కొనసాగుతుందంటే కనుక న్యూ హై ఏదైతే ఉందో 26,277 ప్రీవియస్ హై మనకి సెప్టెంబర్ లో రావటం చూసాం, అక్కడ వరకు కొనసాగే ఛాన్సెస్ ఉంది. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మల్టీ మంత్ హైస్ బ్రీచ్ అవుతాయో ఆల్ టైమ్ హై చాలా సునాయాసంగా వస్తుంది. సో ఇమ్మీడియట్లీ వస్తుందా? మేబీ నాట్, ఎందుకంటే ఈ రోజు పెరిగిన 900 పాయింట్స్ ప్లస్ గ్యాప్ ఏదైతే క్రియేట్ చేసిందో 24,164 నుంచి 24,378 300 పాయింట్స్ గ్యాప్, ఇది ఫిల్ అయి పెరుగుతుందా లేకపోతే ఇప్పుడే వస్తుందా అనేది చెప్పడం చాలా కష్టం. ఏదైనప్పటికీ సపోర్ట్ పాయింట్ అనేది అప్ సైడ్ చాలా పైకి వెళ్ళటం చూసాం. అండ్ 24,580 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది ఒక క్లియర్ సపోర్ట్ గా ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 350 పాయింట్స్. ఒకవేళ కరెక్ట్ అయిందంటే కనుక సపోర్ట్ పాయింట్ కి వస్తుంది. మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 23,900 ఆ రేంజ్ బ్రీచ్ కాలేదు కాబట్టి బేరిష్నెస్ అనేది లేదు. ఈవెన్ వార్ వచ్చినా అని అండ్ ఎఫ్ఐఎస్ ఎవ్రీడే బయింగ్ ఫిగర్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మార్కెట్స్ రిస్క్ ఎక్కువ లేదు అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఒక్కసారి వార్ ఫియర్ అవ్వగానే కనుక బర్స్ట్ అయిపోయింది అప్పర్ సైడ్ అని చెప్పుకోవాలి. సో అప్పర్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి చూస్తే కనుక 25,234 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ ఇక్కడ నుంచి కూడా 250 పాయింట్స్ పైన ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత ఇందాక అనుకున్న 26,277 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ గా మనం పరిగణిస్తాం. సో సపోర్ట్ పాయింట్ ఇప్పుడే చెప్పినట్టు 24,589 ఉంది కాబట్టి మేబీ 24,500 ఒక 100 పాయింట్స్ సెపరేషన్ పెట్టుకుంటే కనుక అండ్ అప్ సైడ్ 25,300. సో ఈ 800 పాయింట్స్ లోనే కొన్ని రోజులు టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ నిఫ్టీలో మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఇంత పెరగడానికి నిఫ్టీకి ఏం దోహదపడ్డాయి? ఐటీ అక్రాస్ ద బోర్డ్. ఐటీలో ఒక మేజర్ షార్ట్ కవరింగ్ ర్యాలీ రావటం చూసాం. ఎందుకంటే నథింగ్ హ్యాస్ చేంజ్ ఎక్సెప్ట్ ఫర్ టారిఫ్స్ అటు ఇటు తప్ప ఎకానమీ అంత ఎక్కువ చేంజ్ అవ్వలేదు. యుఎస్ నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయన్న వార్తలు ఎక్కడా లేవు కాబట్టి ఇట్స్ ఓన్లీ బీట్ అండ్ డౌన్ సెక్టర్ లో ఎట్లయితే ర్యాలీ వస్తుందో ఆ ర్యాలీ వాళ్ళు రావటం చూసాం. ఆఫ్ కోర్స్ 1 month లో పెరగాల్సిన ఐటీ 1 day లో పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి మూవ్స్ అనేది మనకు ఓన్లీ రిజల్ట్స్ అప్పుడు వస్తుంది, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు. సో బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు నిఫ్టీలో ఇన్ఫోసిస్ అబౌట్ 7.9% పెరగటం చూసాం. నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్ ఐటీ నేమ్స్ లో చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్ కానీ ఇక అదర్ నేమ్స్ లైక్ విప్రో, టీసీఎస్ అన్ని కూడా పెరగటం చూసాం. ఇక అదానీస్ ఈ రోజు కూడా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం, 7%, సెకండ్ బిగ్గెస్ట్ గెయినర్. మనం గత వీడియోలో అనుకున్నాం శ్రీరామ్ ఫైనాన్స్ ఎప్పుడైతే రిజల్ట్స్ బాగకుండా 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో ఇలాంటి స్టాక్స్ వి షుడ్ బై అని. సో ఈ రోజు ఒక 8% దాకా కూడా అప్మూట్ అవటం చేసాం. యు నేమ్ ఎనీ సెక్టర్, ప్రాబ్లీ ఐ థింక్ ఎఫ్ఎంసీజీ అనొచ్చు, ఆటోస్ అనొచ్చు, మెటల్స్ అనొచ్చు, అన్ని కూడా చాలా అప్ మూవ్ రావటం చేస్తున్నాం. సో లూజర్ ఎవరు అంటే కనుక ఫార్మా నేమ్స్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డి కొద్ది గ్రీన్ లో క్లోజ్ అయినప్పటికీ సన్ ఫార్మా అబౌట్ 3.3% క్రాక్ అవటం చూసాం ఈ రోజు. అది బికాస్ నిన్న ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనకి. వాళ్ళకున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఎవ్రీడే యూజ్ చేసే మెడిసిన్స్ అవన్నీ కూడా ప్రైసింగ్ వాటిని 30 to 80% వరకు కూడా కిందకి తీసుకొస్తాను అని ఒక
వార్త రావడంతో అక్రాస్ ద బోర్డ్ ఫార్మా నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది రావటం చేసాం మనం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కూడా సిమిలర్ స్టోరీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 4 వీక్స్ బ్యాకే లైఫ్ టైం హై అచీవ్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతుందని చెప్పొచ్చు. తో మనకి 1800 పాయింట్స్ ఈ రోజు పెరిగినప్పటికీ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ నిఫ్టీ అనొచ్చు. ఎందుకంటే నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్ హై దాటి దానిపైన క్లోజ్ అవడం చూసాం. వెరస్ బ్యాంక్ నిఫ్టీ మొన్నటి స్వింగ్ హై ఆర్ మేబీ లోవర్ హైస్ ఫార్మేషన్ అనుకున్నాము. ఆ లోవర్ హై బ్రీచ్ అవ్వాలంటే 55,957 బ్రీచ్ అవ్వాలి. సో ఈరోజు 1100 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 54,658. ఆల్మోస్ట్ అదే లో అని చెప్పాలి. ఒక 100 పాయింట్స్ అబరేషన్ ఆల్వేస్ ఉంటుంది కాబట్టి. అండ్ క్లోజింగ్ 55,466 హై ఇది ఇన్ఫాక్ట్ 55,380 అరౌండ్ మనకు క్లోజ్ అవుట్ చూసాం. అంటే ఇక్కడ నుంచి ఇంకో 600 పాయింట్స్ పైననే ఒక బ్రేక్అవుట్ అంటాం. అండ్ దాని తర్వాత లైఫ్ టైం హై 56,100 అది దాటినాకే నెక్స్ట్ బిగ్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఒక సపోర్ట్ పాయింట్ ఆర్ సపోర్ట్ జోన్ అనొచ్చు. సో ఒక 800,000 పాయింట్స్ పడితే కనుక ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది 54,937 దగ్గర, ఆర్ సెకండ్ సపోర్ట్ పాయింట్ మనకి 54,172 దగ్గరే మనకి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఐ థింక్ వన్ షుడ్ స్టే అవే ఫ్రమ్ బ్యాంక్ నిఫ్టీ అనాలి. ఎందుకంటే బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి దాని తర్వాత కొంటే ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ ఇస్ గుడ్. అదర్వైజ్ మార్కెట్ ఓవరాల్ గా మళ్ళీ కరెక్షన్ వస్తే కనుక బ్యాంక్ నేమ్స్ కొద్దిగా వీక్ ఉన్నాయి కాబట్టి అవి ఫస్ట్ పడే ఛాన్సెస్ ఉంది. సో మేజర్ షార్ట్ కవరింగ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో రావటం చూసాం. సో అక్రాస్ ద సెక్టర్స్ అంటే పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ నేమ్స్ అన్ని కూడా షార్ట్ కవరింగ్ కి దగ్గర రావటం చూసాం. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ అయితే ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ ప్రైవేట్ నేమ్స్ కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సో యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ, పిఎన్బి ఇవన్నీ కూడా అబౌవ్ 4% పెరగటం చూసాం. ఫెడరల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే 30% వెయిటేజ్ ఉందో బ్యాంక్ నిఫ్టీకి, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఇవన్నీ కూడా క్లోజ్ టు 3.5% దాకా కూడా పెరగటం చూసాం. సో సోల్ లూజర్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో ఏదంటే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక 3.6% క్రాక్ అవుట్ అని చూసాం. అగేన్స్ట్ ద మార్కెట్ ఇది ఆల్వేస్ బిహేవ్ చేస్తుంది. మేబీ సమ్ న్యూస్ ఇంకేదైనా దీనిలో బయటకు వచ్చే ఛాన్సెస్ ఉందా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఇది కాంట్రవర్సీలో ఉన్న స్టాక్ ఇది. ఒకసారి సిఇఓ రిజైన్ చేస్తాడు, ఒకసారి ఆడిటర్స్ ని పెట్టి వాళ్ళ లాస్ అసెస్ చేస్తుంటారు. ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి. సో ఎఫ్ అండ్ ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అక్రాస్ ద బోర్డ్ ఐ థింక్ ప్రాబ్లీ ఐటీ నేమ్స్ మనకి ఎక్కువ కనపడుతున్నాయి అన్ని గేమ్స్ లో. సో బిఎస్సాఫ్ట్ కానీ, ఓఎఫ్ఎస్ఎస్ కానీ, పర్సిస్టెంట్ సిస్టమ్, ఎంఫోసిస్, బిఎఫ్ఎల్ ఇవన్నీ కూడా చాలా చాలా పెరగటం చూసాం. అబౌట్ 8 to 9 or 10% పెరగటం చూసాం. హైబీటా నేమ్స్ లో ఒక మంచి మూవ్ రావటం చూసాం. హెచ్ఎఫ్సిఎల్ లాంటి స్టాక్స్ అండ్ రైల్వే నేమ్స్, ఐఆర్ఎఫ్సి లాంటివి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో ఈరోజు హెవీ బయింగ్ రావటం చూసాం. సో ఎన్బిసిసి, హడ్కో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్, సో సేల్ కానీ, ఎస్జేవిఎన్ కానీ చాలా చాలా ఒక మంచి బయింగ్ రావటం చూసాం. మేబీ ఇది డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ బయింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత స్పీడ్ గా ఒకటే రోజులో ఎస్పెషలీ, లేదంటే హెచ్ఎన్ఎస్ ఎవరైతే మిస్ అయిపోయాం అనుకున్నారో వాళ్ళు కూడా వచ్చి కొని ఉండాలి. సో చూడాలి నెంబర్స్ ఎలా వస్తాయి ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికి. అండ్ రియల్ ఎస్టేట్ నేమ్స్ కానీ, మెటల్స్ నేమ్స్ లైక్ సేల్, డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, నాల్కో, ఐ థింక్ హోటల్ అండ్ ఎయిర్లైన్ నేమ్స్ ఏదైతే ఎప్పుడైతే పీస్ స్టాక్స్ అనేది రెజ్యూమ్ అవుతాయో, ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ అనేది సబ్సైడ్ అయిపోయిందో, ఇండియన్ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా, ఇండిగో ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అవటం చూసాం. ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఎంసీఎక్స్ కానీ, బిఎస్సి కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అవుతాం చూసాం. సో కొన్ని నేమ్స్ ఈరోజు ఒక న్యూ హై రావటం చూసాం. ఎఫ్ఎండోలోనే బిఎస్సి కానీ, ఎస్ఆర్ఎఫ్ కానీ, కోరమాండల్, C8. సో ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా వాచ్ లో పెట్టుకోవాలి. రీజన్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ కరెక్షన్కి వచ్చింది అంటే కనుక లీడర్స్ విల్ ఫాలో మార్కెట్ కాబట్టి వీటిని కరెక్షన్ లో పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక వీక్ అయిన నేమ్స్ అగైన్ ఫార్మా నేమ్స్. ఐ థింక్ నిఫ్టీలో కూడా ఫార్మా వీక్నెస్ అనేది మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ దివీస్ ల్యాబ్ కానీ, గ్లెన్ మార్క్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ డిఫెన్స్ నేమ్స్, సో వార్ ఒక హాల్ట్ అయిపోయింది అన్న వార్త రావడంతో సెంటిమెంటలీ డెఫినెట్లీ డిఫెన్స్ నేమ్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఉంటుంది కాబట్టి హెచ్ఐఎల్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ అయ్యాయి. అండ్ యునైటెడ్ ఫాస్ఫరస్ రిజల్ట్స్ రియాక్షన్ కొంచెం వీక్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ థింక్ కొద్దిగా వీక్ రిజల్ట్స్ ఇవ్వడంతో ఈ స్టాక్ లో కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక క్యాష్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ టోటలీ పబ్లిక్ సెక్టర్, యూ నేమ్ ఎవ్రీథింగ్ లైక్
ఎక్సెప్ట్ ఫర్ డిఫెన్స్ అన్ని స్టాక్స్ అన్ని సెక్టర్స్ పెరిగాయి. ఫైనాన్షియల్ నేమ్స్ కానీ లేదంటే రైల్వే నేమ్స్ లైక్ టెక్స్టైల్ 11% పెరిగింది. ఆర్బీఎన్ఎల్ అబౌట్ 11% దాకా పెరగటం చూసాం. అదేవిధంగా డేటామాటిక్స్ 14% పెరిగింది. టైమ్ టెక్నో 12%. ఐ థింక్ ఆటో నేమ్స్ జేబిఎంఏ కానీ ఒలక్ట్రా గ్రీన్ కానీ ఫోర్స్ మోటార్స్ ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్గా పెరిగాయి. గ్రీన్ ఎనర్జీ నేమ్స్ లైక్ గ్రీన్ పవర్ కానీ కేపీఐ గ్రీన్ ఇవన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్ అప్ మూవ్ రావటం చూసాం. ఇక గ్రాఫైట్ రిలేటెడ్ నేమ్స్ లో కూడా ఈరోజు మంచి అప్ మూవ్ రావటం చూసాం. మెటల్స్ లో కూడా రావటం చూసాం. హెచ్ఈజీ కానీ గ్రాఫైట్ కానీ లాయిడ్ ఇంజనీరింగ్ కానీ ఫార్మా నేమ్స్ జాక్సన్ ఫార్మా ఈరోజు సెక్టర్ కి ట్రెండ్ బక్ అయింది. ఐ థింక్ మిడ్ క్యాప్ ఫార్మాస్ లో ఎక్కువ సెల్ ఆఫ్ రాలేదు, ఎందుకంటే సువెన్ లైఫ్ కానీ ఎస్ఎంఎస్ ఫార్మా ఇవన్నీ కూడా పాజిటివ్ గానే ఈరోజు క్లోజ్ అవుట్ అని చూసాం. వచ్చిందల్లా మనకి మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ నేమ్స్ లోనే సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇంకా బ్రోకింగ్ రిలేటెడ్ నువామా కానీ మోతీలాల్ ఓస్వాల్ కానీ పవర్ మ్యాక్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అదేవిధంగా టెక్స్టైల్ నేమ్స్ లో ఐ థింక్ ఎక్కడైతే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ సెల్ చేస్తారో ఆ నేమ్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. రేమాండ్స్ లాంటివి అండ్ సిగ్నిటీ లాంటి మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్, అదేవిధంగా ఎన్బిసిసి ఐఆర్ఎఫ్సి ఇవన్నీ కూడా 7 to 8%, ఆర్సిఎఫ్ ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక వీక్ అయిన నేమ్స్ లో నేచురల్లీ టెక్స్టైల్ నేమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం మనం. సో ఎప్పుడైతే మనకి ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో టెక్స్టైల్ నేమ్స్ అన్ని కూడా మంచి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. కేపీఆర్ మిల్స్ అలాంటివి. అగైన్ డిఫెన్స్ నేమ్స్ ఇక్కడ కూడా కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసాం. ఇట్స్ ఆల్ ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పాలి. సో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కానీ పరాస్ డిఫెన్స్ కానీ ఆస్ట్రా మైక్రోవేవ్ కానీ అపోలో కానీ సిమాక్ ఇవన్నీ కూడా కొంచెం చాలా చాలా స్వల్ప నష్టాలతోటి క్లోజ్ అవుతుంది చూస్తున్నాం. సో ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ చాలా చాలా బాగుంది ఇప్పుడు. సో ఇక్కడ ఐ థింక్ ఇంకా ఇక్కడ నుంచి కూడా బాగా పెరుగుతుందని ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మార్కెట్ చాలా చాలా హ్యూజ్ రియాక్షన్స్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ కి గురవుతుంది ఇప్పుడు. సో సడన్లీ మనకి నెక్స్ట్ 2 days లో మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ అయిందని మార్కెట్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బెస్ట్ స్ట్రాటజీ ఇప్పటికి కూడా రిజల్ట్స్ రియాక్షన్. ఎక్కడైతే రిజల్ట్స్ బాగాలేదో ఆ స్టాక్స్ ని ఎలిమినేట్ చేస్తూ రిజల్ట్స్ ఎక్కడైతే బాగున్నాయో వాటిల్లో డిప్ లో కొనే ప్రయత్నం చేయాలి. అండ్ రిజల్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రాబ్లమ్ అవన్నీ నోట్ చేసుకొని మనం ఉండాలి. సో ఎగ్జూబరెన్స్ అయితే డెఫినెట్లీ చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంత పెరిగింది కదా అని చెప్పేసి మనం కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఏ స్టాక్స్ ఉన్నాయి అది ఇంపార్టెంట్ మనకి. అండ్ మన రిస్క్ టు రివార్డ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఈ రోజు కొనాలి అంటే కనుక రిస్క్ డౌన్ సైడ్ 600 పాయింట్స్ ఉంది, అప్ సైడ్ 300 పాయింట్స్ ఉంది. సో న్యాచురల్లీ గుడ్ రిస్క్ టు రివార్డ్ లేదు కాబట్టి యూ షుడ్ అవాయిడ్. అలాగే చాలా చాలా స్టాక్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ గ్రేట్ ఈ స్టేజ్ లో. లైక్ ఐ థింక్ స్విగ్గీ రిజల్ట్స్ రావడం చూసాం వీకెండ్. సో కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లోవర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ రావడం చూసాం రిజల్ట్స్ లో. బికాస్ మార్కెట్స్ ఈ రోజు బాగున్నాయి కదా అని ఎక్కువ ఫాలో అవ్వలేదు. ఒకవేళ రేపు పొద్దున మార్కెట్ కరెక్ట్ అయిందంటే కనుక రిజల్ట్స్ బాగాలేని కంపెనీస్ ఐ థింక్ బీటింగ్ కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మన రిస్క్ టు రివార్డ్ ఎక్కడ ఉంది అది చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇలాంటి టైంలో లెవరేజ్ లో మాత్రం డెఫినెట్లీ ఉండకూడదు. ఒకవేళ ఎక్కడైనా మంచి ప్రాఫిట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ కొన్ని బుక్ చేసుకుని ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా, ఎందుకంటే మార్కెట్ వన్ సైడ్ వెళ్ళదు మనం ఆల్వేస్ చూసాం. సో 2,000 పాయింట్స్ పడినాక కూడా మార్కెట్ 1,000 పాయింట్స్ రికవరీ వచ్చింది. అలానే 2,000 పాయింట్స్ పెరిగినప్పుడు 1,000 పాయింట్స్ రిట్రేస్మెంట్స్ కూడా అవుతుంటాయి కాబట్టి చాలా చాలా కేర్ఫుల్ గా ఈ స్టేజ్ లో ఉంటాం. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.